చనిపోయిన భూమయ్య కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సాయం కూడా చేయలేదు. మేనేజ్మెంట్ పోలీసులను ఇక్కడ కాంట్రాక్టర్లను అందరినీ మేనేజ్ చేసి వారికి ఆర్థికంగా ఎంతో నష్టం కలిగించారు. 9 సంవత్సరాల నుంచి సంపాదిస్తున్న వ్యక్తి, ఒక కుటుంబం కోల్పోయిన వ్యక్తికి ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఆమె ఒంటరి మహిళ అయింది. ఇప్పుడు పిల్లలు 2 అమ్మాయిలు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మృతనే భూమయ్య భార్యను ఎవరు చూసుకుంటారు? ఆమె పరిస్థితి ఏంది? గోచరంగా తయారైంది. భూమయ్య కుటుంబానికి తగిన న్యాయం వెంటనే, భూమయ్య కుటుంబానికి తగిన న్యాయం వెంటనే రచించాలి కంపెనీ యజమాని మొండి వైఖరి. దిగి రావాలి కంపెనీ యజమాని వెంటనే, దిగి రావాలి కంపెనీ యజమాని వెంటనే. ఆదుకోవాలి భూమయ్య కుటుంబాన్ని వెంటనే, ఆదుకోవాలి భూమయ్య కుటుంబాన్ని వెంటనే. వాడెవడో అన్నడో తమ్ముడంటే ఎవరికంటే వానికేస్తావా? రేపు రోడ్ మీద అన్న అంటే వానికి వేసేస్తావా? నువ్వు వాడికి చెప్పాలి. నువ్వు చనిపోయినంత వ్యక్తి రోజు మాదిరిగానే సాదాస్వాపేట నుంచి కంపెనీ బస్సులోనే బయలుదేరిన తర్వాత ఇక్కడ 8:30కి అట్లా వచ్చేసిండు. 9కు అనేది యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత కూడా మా ఎటువంటి ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా చెప్పకుండానే ఆ పోలీసు వాళ్ళు వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్ళి మాకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మీ బాడీ చనిపోయిందని మీకు తెలియదా అని చెప్పి వాళ్ళు మాకు రిటర్న్ మాట్లాడి తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులే చెప్పింది. కానీ కంపెనీ నుంచి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు అసలు ఫోన్ కూడా ఏం కూడా చేయలేరు. చేయకుండానే అన్నీ పోస్ట్మార్టం చేసి 5:30కి అట్లా టైం ఎక్కువ తీసుకొని మాకు ఇంటికి పంపించేసేది. కాబట్టి నాకు చనిపోయిన మాకైతే ఈ కుటుంబానికి అయితే అసలు ఎటువంటి ఇల్లు కూడా లేదు. మేము మాత్రం ఆధారపడి మొత్తము ఉన్నది. అతనే లేకుండా కుటుంబానికి ఎవరు ఆదుకోవాలి? మాకు ఏదన్నా మాకు న్యాయం చేయాలి. న్యాయం అయిన దాకా మేము ఇక్కడికి వెళ్ళి జరిగాము. మాకు ఏదేమైనా కానీ ఇక్కడనే కూర్చొని ఇక్కడనే ఉంటాము. జరిగే పట్టకే లేదు మాకు. వాళ్ళు కంపెనీ వాళ్ళు దిగి రావాలి, మాకు న్యాయం అనేది చెప్పియాలి. మాకు అసలు ఈ కంపెనీ చుట్టే తిరుగుడు అవుతుంది. ఈ రోజు రండి, రేపు రండి అని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు. కానీ ఎటువంటి న్యాయం అయితే చేస్తలేరు. నిన్న వస్తే రేపు మార్నింగ్ రండి, 10:30, మార్నింగ్ వస్తే ఈవినింగ్ రండి అని అంటున్నారు. ఇప్పుడు వస్తే అసలు ఎవరు కూడా సార్ గారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు. ఇంకా మాకు ఎవరు న్యాయం చేసేది? వీళ్ళే ఇట్లా మాట్లాడితే ఇంకా మాకు న్యాయం ఎక్కడ? మాకు న్యాయం జరిగిన దాకా మాత్రం ఇక్కడికి వెళ్ళి మేము జరిగే పరిస్థితి లేదు. రేపు మాత్రం వారి ఎత్తున వచ్చి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇక్కడనే ఉంటాము. మాది ఏమైనా కానీ మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడికి వెళ్తే అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జనరల్ వస్తాడు భూమయ్య. 9 సంవత్సరాల నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. బస్సుని డ్రైవరు నిర్లక్ష్యం వల్ల బస్సు మీదకి ఎక్కించి కనీసం భార్య అయిన నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాడిని కంపెనీ లోపలికి తీసుకెళ్లారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లారు? వాళ్ళు ఎట్లని తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లి ఏం చేశారు? నా కుటుంబ సభ్యులేదు ఎవరి సంతకం లేకుండా కనీసం కంపెనీలో ఇన్ఫామ్ లేకుండా కంపెనీ లోపల యాక్సిడెంట్ జరిగితే తెలియకుండా బాడీని ఎలా తీస్తారు? ఎలా తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిరో నాకు అలా బాడీని తెచ్చియాలి. నేను అసలు హాస్పిటల్ కూడా ఎట్లా జాయిన్ చేసుకుంటారు నేను లేకుండా? పెండ్లాంకి ఇన్ఫర్మేషన్ ఇంటి పోనీ నా అల్లుళ్ళకి కానీ నాకు కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. ఎందుకు అలా చేశారు? లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇక్కడనే ఏమన్నా చేద్దాం అనుకున్నారా వాళ్ళు? సార్ నాకు న్యాయం కావాలి. ఎందుకు అలాంటి అప్పుడు సొంత భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారు? ఎవరు అలా తీసుకెళ్ళేటోళ్ళు? నేను వచ్చిందా కాగాలి, నాకు ఇన్ఫర్మేషన్ చేయాలి. కంపెనీకి నేను ఫోన్ చేస్తే కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఒక్కరు కూడా ఫోన్ లేపలేదు. నాతో ఫోన్ కాల్ చూసుకోండి.
నేను చేస్తే లేపలేదు. నాకు పక్క ఊరాయని చెప్పకపోతే నాకు అసలు తెలిసేదే లేదు. నాకు ఎలా తెలవాలి? ఎక్కడి నుంచి తెలవాలి? ఎవరు చెప్తారు నాకు? కంపెనీ చెప్పలేదు, పోలీసు వాళ్ళ ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు చెప్పలేరు, హాస్పిటల్ వాళ్ళు చెప్పలేరు, నాకు ఎవరు చెప్తారు? నేను ఎవరిని పోయి అడగాలి బాడీ కోసం? ఎవరు వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు? ఇక్కడ ముట్టిన వాళ్ళు ఎవరు అసలు? ఈ కంపెనీలో చనిపోలేడా అని చెప్తారు కదా వాళ్ళు. కంపెనీ లోపడినే కదా, ఈ గేట్ కంపెనీ లోపడినే కదా చనిపోయింది. కంపెనీలో అంటే కంపెనీ లోపల చనిపోతాడు. రుద్రారం దగ్గర చచ్చిపోయాడు అని రుద్రారం దగ్గర ఏడ సూపర్ మంత్ ఉండను అన్నే మరి అక్కడే ఉండను ఏడ చచ్చిపోతా అన్నే ఉండను. నీకు ఎవరు చెప్పిరమ్మా ఫోన్ చేసి? నాకు ఎవరు ఫోన్ చేయలేరు. అనంతయ్య ఫోన్ చేసి మాతో పాటు మా ఆయనతో పాటే డ్యూటీ చేస్తాడు. కంపెనీ వాళ్ళు నిన్న ఎవరన్నా ఎవరు అసలు ఫోనే చేయలేరు. ఎవరు కూడా కంపెనీ వాళ్ళు అసలు ఇంతవరకు కూడా ఫోన్ చేయలేదు. ఇంతవరకు కంపెనీ నుంచి ఫోన్ చేయలేదు. రోజు ఎట్లా వస్తుండే ఆయన భూమి? రోజు బస్సులే వస్తాడు, కంపెనీ బస్. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుండు? 9 సంవత్సరాలు అయిపోతుంది. పర్మనెంట్ కాలేదా మరి? కాలేదు. ఎందుకు కాలేదు పర్మనెంట్? చేయలేదు. 100 రోజులు చేస్తేనే పర్మనెంట్ అవుతుంది. మీకు 9 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదు? నీకు ఎన్ని గంటలకు చెప్పిరమ్మా? నీకు కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు పక్క ఊరు అయినా నాకు చుట్టమవుతాడు. ఆయన వదిన ఇట్లా అన్నకి యాక్సిడెంట్ అయింది, నీకు ఎవరు చెప్పలేదు అంటే నాకు ఎవరు చెప్పలేదన్న అంటే ఆయన ఫోన్ పెట్టేదాడే. నేను కంపెనీకి ఫోన్ చేసిన, ఏ ఒక్కరు కంపెనీలో ఫోన్ లేపలేదు. కంపెనీకి ఫోన్ లేకపోతే నేను మా మర్దికి ఫోన్ చేసిన, మా మర్ది కూడా ఫోన్ లేపలేదు. లేకపోతే నా చిన్న కూతురుకు చేస్తే నా చిన్న కూతురుకు చేస్తే ఇట్లా డాడీకి యాక్సిడెంట్ అయింది అనగానే నా అల్లుడు, నా బిడ్డ, నా పెద్ద అల్లుడు, నా పెద్ద బిడ్డ అందరు కలిసి వచ్చారు. కానీ రుద్రారం గ్రామం మండల్ పడంచరు సంగారెడ్డి జిల్లాలోని మేస్తాన్ కంపెనీలో మరి గత 9 సంవత్సరాలుగా మెల్ల భూమయ్య అనే వ్యక్తి ఇక్కడ ఉదయం కానీ రోజు నిత్యము మార్నింగ్ 9 గంటలకు ఈ కంపెనీలో బస్సు దిగి డ్యూటీకి వేసే టైంలో అక్కడ బస్సు డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ఆయన పైన పోవడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. చనిపోతే గుట్ల కంపెనీ యజమాని వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళకి ఎవరు తెలపకుండా ఇల్లుబాడిని తీసుకెళ్ళి పడంచూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించడం జరిగింది. కానీ మరి ఏదైతే తగిన న్యాయం చేయకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని తెలియకుండా ఎట్లా తీసుకుపోతామని చెప్పి కూడా మేము కంపెనీ యజమానికి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మరి చనిపోయినటువంటి భార్యకు 2 బిడ్డలు ఉన్నారు, కానీ ఆమెకు ఇల్లు లేదు, మరి అంటే భూమి లేదు, మనకి ఏమీ లేదు, ఆమె చేసుకుని బతకాలి. కాబట్టి ఆమె కొడుకులు లేరు. వెంటనే కంపెనీ యజమాన్యము నష్టపరిహారం 50 లక్షలు చెల్లించాలని చెప్పి కూడా మేము కంపెనీ యజమానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఈరోజు ఒక కుక్క కానీ ఒక పక్షి చనిపోతే కూడా ఎంతోమంది కూడా ఆ పక్షుల దగ్గర వచ్చి ఆ పక్షుకు ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే కార్మికున్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా చేతనపరిచి మన అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా నేను ఒక కంపెనీ యజమానికి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కంపెనీ యజమాని దిగొచ్చి వీళ్ళకు ఉద్యోగ భద్రత మన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా నేను కంపెనీ యజమానికి డిమాండ్ చేస్తున్నాను. జై మల్లన్న, జై జై మల్లన్న, జై భీమ్, జై పూలే. బాధితులకు న్యాయం చేయాలి. లేకపోతే రేపు బాధితున్న ఈ ఏదైతే న్యాయమైన వరకు ఇక్కడ ధర్నా చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా లోపలికి ఎవరు రాకుండా కూడా చేయడం కూడా సిద్ధంగా అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కంపెనీ యజమాని మొండివైపు రచించాలి, వెంటనే స్పందించాలని చెప్పి కూడా కంపెనీ యజమానికి మేము ఉపయోగించి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే స్పందించాలి కంపెనీ యజమాని, బాధ్యతలకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మన నాయకత్వం ఆదుకోవాలి, భూమయ్య కుటుంబాన్ని వెంటనే దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే ఆదుకోవాలి, భూమయ్య కుటుంబాన్ని వెంటనే కంపెనీ యజమాని మొండి వైఖరి వెంటనే రచించాలి, కంపెనీ యజమాని మొండి వైఖరి దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే ఆదుకోవాలి, భూమయ్య కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, భూమయ్య కుటుంబాన్ని వెంటనే దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే వెంటనే చనిపోయిన భూమయ్య కుటుంబాన్ని వెంటనే చెల్లించాలి, 50 లక్షలు వెంటనే చెల్లించాలి, నష్టపరిహారం వెంటనే దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే దిగి రావాలి, కంపెనీ యజమాని వెంటనే వడిలాలి తీర్మానం నాయకత్వం, వడిలాలి తీర్మానం నాయకత్వం.
ఆదుకోవాలి భూమయ్య కుటుంబాన్ని వెంటనే దిగి రావాలి కంపెనీ యజమాని వెంటనే దిగి రావాలి కంపెనీ యజమాని వెంటనే